అండి అందరూ ఎలా ఉన్నారు హార్టీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి ది బ్లాగర్ సో ఈ రోజు ఇంకొక బ్లాగ్ తో ఈరోజు వీడియో ఏంటంటే సో తీక్షన్ కి మేము సెకండ్ బర్త్డే కి షూట్ చేయించాం అన్నమాట సో ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అన్నమాట అక్కడ షూట్ కి ఏమేం కావాలి ఏమేం యూస్ చేస్తాము సో దానికి సంబంధించిన బట్టలన్నీ పెట్టుకుంటున్నాను సో మెయిన్ అవుట్ఫిట్స్ అయితే ఇవి తీక్షన్ ఫస్ట్ బర్త్డే అన్నమాట సో ఇవి ఎందుకు అంటే మాది ఫస్ట్ బర్త్డే చాలా 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 బాగా చేసుకున్నాము కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి అంత బాగా చేసుకున్నా సరే అది ఫోటోగ్రఫర్ ఫొటోస్ అనేది మంచిగా తీయలేదన్నమాట మాకు ఫొటోస్ అనేది సాటిస్ఫాక్షన్ లేదు సో ఈ అవుట్ఫిట్స్తో మళ్ళీ ఫొటోస్ తీయించుకోవాలనుకుంటున్నాం అనమాట అందుకే ఇప్పుడు ఈ బట్టలు ప్యాక్ చేస్తున్నాము వచ్చేసి నాది లెహెంగా నేను ఎప్పటి నుంచో దీని డీటెయిల్ అంటే ఇది ఎలా డిజైన్ చేసుకున్నానో దీని కాస్ట్ ఎంత పడింది ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నాను సో అది ఎంత తొందరగా చేయిస్తాను అనేది చూడాలి సో ఒకసారి అన్నీ చెక్ చేసుకుంటే బెటర్ కదా మళ్ళీ అక్కడికి వెళ్ళినాక మనకి టైం వేస్ట్ అయిపోతుంది సో దీనికి ఒకసారి స్టీమ్ కూడా చేసేస్తాను నేను సో దట్ మనకి లుక్ అనేది చాలా నీట్గా వస్తుంది యాజ్ యూజువల్ మీకు చెప్పినట్టు నేనైతే ఇప్పుడు బట్టలు స్టీమ్ చేస్తున్నాను అంటే ఐరనే కాకపోతే ఇది స్టీమర్ అనమాట ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 1 year అయిపోయింది అలాగే బీరువాలో ఉన్నాయి సో క్రీజెస్ అనేది ఖచ్చితంగా అవుతాయి అందులోనూ సాటిన్ కాబట్టి బాగా విజిబుల్ ఉంటాయి అండ్ నెట్ మీద కూడా బాగా కనిపించే ఫొటోస్లో కూడా క్రీజీగా ఉంటాయి అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే బట్టలన్నీ ఐరన్ చేసేసాను ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు పేరెంట్స్ వాళ్ళ కిడ్స్కి ప్రీ బర్త్డే షూట్ అనేది చేపిస్తున్నారు సో మేము ఫస్ట్ ఇయర్కి ప్రీ బర్త్డే షూట్ చేయించాము సో ఇది సెకండ్ ఇయర్కి కాబట్టి సెకండ్ బర్త్డేకి ప్రీ బర్త్డే షూట్ అనమాట సో ప్రీ బర్త్డే షూట్ ఎప్పుడు చేయించినా మీరు 1 month ముందు చేయించుకోండి అది చాలా బెటర్ సో ఎందుకంటే ప్రీ బర్త్డే చేసినప్పుడు ఏంటంటే కేక్ స్మాష్ పెడతారు అండ్ బాత్ చేసినట్టు ఇలాంటివన్నీ చేస్తారు ఒక హాఫ్ డే వాళ్ళు మొత్తం ఫుల్ స్ట్రెయిన్ అయిపోతారు అనమాట సో బర్త్డేకి ఒక 1 week ముందు అలా చేపిస్తే ఏంటంటే ఒకవేళ ఏదైనా కోల్డ్ చేసినా ఫీవర్ వచ్చినా మళ్ళీ వాళ్ళు రికవర్ అవడానికి కష్టం అవుతుంది అదే మీరు 1 month ముందుగానే చేయించుకున్నారంటే ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ రికవర్ అయిపోతారు వాళ్ళ బర్త్డే కల్లా అయినా మీ పిల్లలకి ఫోటోషూట్ కానీ చేయించాలనుకుంటే నేను చెప్పినట్టు డెఫినెట్గా ఒక 1 month ముందు చేయించి ఇలాంటి టిప్స్ షేర్ చేస్తూనే ఉంటాను వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి బట్టలు ముందు రోజు ప్యాక్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది నేనైతే ఆ రోజు అంటే మధ్యాహ్నం ఫోటోషూట్కి వెళ్తుంటే మార్నింగ్ ప్యాక్ చేస్తున్నాను అనమాట ముందు 1 week మొత్తం ఫుల్ బిజీనే ఈ షాపింగ్స్తో వాడితో వీటితో ఇంక అందుకని నాకైతే ప్యాక్ చేయడానికి అవ్వలేదు సో ఆ రోజు మార్నింగే నేను బట్టలని ప్యాక్ చేస్తున్నాను ఏది ప్యాక్ చేసినా మీరు 1-2 సార్లు చూసుకోండి నేను బట్టలు అయితే మావి 2 outfits అనుకుంటున్నాము తీక్షన్ది వచ్చేసి ఒక 5-6 అవుట్ఫిట్స్ ఉంటాయి మా వచ్చేసి ఒకటి ఫస్ట్ బర్త్డే అవుట్ఫిట్స్ అలాగే ఈ వైట్ టీషర్ట్ అండ్ బ్లూ జీన్స్ ఒక అవుట్ఫిట్ అన్నమాట పెట్టుకుంటున్నారా లేదా అని మాత్రం 1-2 సార్లు చెక్ చేసుకోండి ఎందుకంటే మనం చాలా లాంగ్ వెళ్ళి చేయించుకుంటాము ఒక్కటి మిస్ అయినా సరే మనం డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే మనం అనుకున్నట్టు అవుట్పుట్ రాదు కాబట్టి నేనైతే దేనికైనా ముందు నుంచే వెల్ ప్రిపేర్ ఉంటాను అనమాట ఖచ్చితంగా 1-2 సార్లు చెక్ చేసుకుంటూ సో ఇక్కడైతే మేము లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని వెళ్ళిపోతున్నాము మీకు పాసిబుల్ ఉంటే మీరు కార్లో లేదంటే ఆటోలో వెళ్ళండి సో మేమైతే స్కూటీ మీదే వెళ్ళాము ఎందుకంటే మేము ఫస్ట్ ఆటోలోనే వెళ్దాం అనుకున్నాము కానీ మాకు అక్కడ ఇంకా షాపింగ్ అనేది అవ్వలేదు సో కొన్ని బెలూన్స్ తీసుకునేది ఉంది ఫోటోషూట్కి అలాగే మేము లంచ్ చేయలేదు అండ్ వీళ్ళిద్దరికి ఫుట్వేర్ తీసుకునేది ఉంది సో అందుకని మేము ఇంకా బైక్ మీద వెళ్ళక తప్పలేదు ఎందుకంటే క్యాబ్ కానీ ఆటో వాళ్ళు కానీ ఆపరు కదా మధ్యలో మనకు కావాల్సినంతసేపు ఇంకా వెళ్ళే దారిలోనే ఇంకా చిన్న షాపింగ్స్ అన్నీ ఉంటే కంప్లీట్ చేసుకొని వెళ్ళాము సో ఇప్పుడు మేము ఫోటోషూట్ చేయిస్తుంది ఎక్కడ అంటే సికింద్రాబాద్ దగ్గర అంటే మౌలాలి దగ్గర అనమాట వీళ్ళది స్టిల్స్ ఆన్ బేబీ షూట్ సో ఫస్ట్ ప్రీ బర్త్డేకి కూడా నేను వీళ్ళ దగ్గరే చేయించాను అండ్ వాళ్ళ వర్క్ అవుట్పుట్ అదంతా నచ్చి సో నెక్స్ట్ టైం కూడా ఇప్పుడు కూడా వీళ్ళ దగ్గరే అప్రోచ్ అయ్యాను అనమాట ఫోటోషూట్ కోసం ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను ఎండింగ్లో చెప్తాను ఇంకా అక్కడికి వెళ్ళంగానే అవుట్ఫిట్స్ అయితే చేంజ్ చేసేసుకుంటున్నాము ఈరోజు మొత్తం అవుట్డోర్ షూటే ఉండబోతుంది సో ప్రీ బర్త్డేకి అయితే అక్కడ బయటనే కొంచెం ప్లేస్ ఉంటుంది వాళ్ళు అక్కడ అవుట్డోర్ చేస్తారు అలాగే ఇండోర్ థీమ్స్ ఇంట్లో చేస్తారనమాట సో ఇది వీటి మొత్తం సెకండ్ బర్త్డే కాబట్టి మొత్తం అవుట్డోరే ఉండబోతుంది మేమేంటంటే ఫస్ట్ ఈ అవుట్ఫిట్స్ వేసుకొని ఇక్కడ కొంచెం షూట్ చేసి మళ్ళీ టెంపుల్కి తీసుకెళ్లారు టెంపుల్లో కొంచెం షూట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి పార్క్కి వెళ్ళామన్నమాట సో అలా చేస్తారు కాబట్టి ముందైతే మేము ఈ అవుట్ఫిట్స్ వేసేసుకున్నాము కొంచెం ఈవినింగ్ టైంలో ప్లాన్ చేసేసుకునేటట్టు అయితే ఏంటంటే అవుట్డోర్ షూట్కి కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే
అంటే లైట్ ఫెయిల్ అవ్వకుండా ఉంటుందన్నమాట తొందరగా. సో అందుకనే మేము 3 కల్లా షూట్ స్టార్ట్ చేసేయాలి అని అనుకున్నాము. ఏ అవుట్ఫిట్స్తో అయితే ఫోటోషూట్ చేయించుకోవాలనుకుంటున్నారో వాటికి యాక్సెసరీస్ కూడా ఖచ్చితంగా క్యారీ చేయండి. కొంతమంది అవి క్యారీ చేయడం మర్చిపోతూ ఉంటారనమాట. నొక్కుతున్నాడు చూడు, అన్ని మెకానిక్లే నువ్వు. రావట్లేదు సౌండ్. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నవి హెయిర్ ఎక్స్టెన్షన్స్. ఆల్మోస్ట్ నేను 6 months అవుతుంది. ఇవి నేను అమెజాన్లో తీసుకున్నాను, బట్ ఇంతవరకు యూజ్ చేయలేదు. అంటే నాది హెయిర్ కొంచెం లెంత్ బాగానే ఉంటుంది కానీ థిక్నెస్ ఎక్కువ ఉండదు అనమాట. సో ఇలాంటి ట్రెడిషనల్ అవుట్ఫిట్స్కి హెయిర్ కొంచెం థిక్గా మంచిగా ఉంటే బాగుంటుంది కదా. ఇది యూజ్ చేయడం అండ్ క్యారీ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ హెయిర్ ఎక్స్టెన్షన్స్కి ఒక 5 clips ఉంటే ఆ 5 clipsతో మన హెయిర్కి పెట్టేసుకోవడమే. సో అంత వెయిట్ కూడా అనిపించవు అండ్ చూసే వాళ్ళకి అది హెయిర్ ఎక్స్టెన్షన్ అనే తెలియదు అనమాట. మన రియల్ హెయిర్ లానే ఉంటుంది, మన హెయిర్లో కలిసిపోతుంది. కావాలంటే ఇప్పుడు మీరు చూడండి, మీకు ఏమైనా తేడా కనిపిస్తుందా అంటే నేను మీకు చూపిస్తే తప్ప మీకు తెలియదు అనమాట నేను ఎక్స్టెన్షన్స్ పెట్టుకున్నానని. ఇవైతే మన హెయిర్ని మంచిగా థిక్గా చూపిస్తే అలాగే మన లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మేము రెడీ అవ్వడమే ఆలస్యం. ఆల్రెడీ ఇంకా షూట్ అయితే స్టార్ట్ చేసేసారనమాట. ఇంటి దగ్గర అంటే వాళ్ళకి ఇంటి బయట రోడ్డు ఉంటుంది. సో ఆ రోడ్ దగ్గర కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ మర్చిపోయి ఓన్లీ ఫోటోషూట్ అంటే ఓన్లీ ఫొటోసే అని కూడా కొంతమంది అనుకుంటారు. సో వీడియో కూడా మనకు ఒక 4 minutes వీడియో ఇస్తారనమాట. అమ్మో చింతల్లి ఎంత క్యూట్ ఉంది. ఇగో ఇచ్చాడు నా క్యూట్కి బంగారమే. క్యూట్ నా తల్లి. ఇగో డాడీ నోట్లో పెట్టకూడదు. ఇచ్చాడు ఇగో ఇచ్చాడు ఎంత క్యూట్. ఇటు ఇగో ఎంత క్యూట్ ఉన్నాడు. పిల్లలతో ఫోటోషూట్ అంత ఈజీ కాదు. ఇంటి దగ్గర టెంపుల్లో అయిపోయినాక పార్క్కి వెళ్ళాము. అక్కడ ఉన్న జారబండ ఎక్కుతానని ఎంతసేపు గోల్ చేశాడో, దాని మీదనే ఎక్కుతాను దాంతోనే ఆడుతానని చెప్పి ఇంకా వాళ్ళే కాంప్రమైజ్ అయ్యి ఇంకా అక్కడే కొంచెం ఫొటోస్ తీశారు, ఫొటోస్ వీడియోస్. సో మళ్ళీ ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వెళ్ళామన్నమాట. ఇంకా మాదిదే లాస్ట్ అవుట్ఫిట్. సో ఇంకా తీక్షణ అవుట్ఫిట్స్ చేంజ్ చేస్తూ ఫొటోస్ తీయించుకుంటూ ఉన్నామన్నమాట. ఇక్కడ అయితే తీక్షణ ఎంత ఫన్నీ థింగ్స్ చేశాడు. సో ఇక్కడ మీకు బెలూన్స్ కనిపిస్తున్నాయా, ఆ బెలూన్స్తో చేపిద్దాము. నేను మంచిగా ఒక 2-3 ఫొటోస్ బ్యాక్ నుంచి తీపిద్దామని చెప్పి ప్లాన్ చేసి తీసుకొస్తే దాన్నేమో గాల్లోకి వదిలేశాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి మా వాడి నవ్వులు. పాపం ఇక్కడ పడిపోయాడు కూడా. వాడు పడిపోతే నేను వాడిని లేపకుండా ఎందుకు నవ్వుతున్నానో కూడా నాకు అర్థం కాలేదన్నమాట. స్కూటీ టైర్ లేచిపోయింది, ముందు టైర్. అప్పటిదాకా మా వాడు కొంచెం డల్ ఉండే, ఎందుకంటే ఫస్ట్ ఆ కుర్తా దాంతో ఇచ్చాము. అప్పుడేమో మొత్తం జారుతానని గోల్ చేశాడు కదా, కొంచెం డల్ ఉండే. సో ఎప్పుడైతే ఇంక ఈ బెలూన్స్ గాల్లోకి వదిలేశాడో అప్పటి నుంచి ఫుల్ ఖుషి అయిపోయాడు అండ్ ఫుల్గా మాకు కోఆపరేట్ చేసేసాడు అనమాట ఫోటోషూట్కి. మంచిగా వాళ్ళు ఏది చెప్తే అది చేశాడు. వాళ్ళు ఎలా చేయమంటే అలాగా, ముందుకు రమ్మంటే ముందుకి, వెనక్కి వెళ్ళమంటే వెనక్కి, అలా వాళ్ళు ఏది చెప్పినా విన్నాడు. పోయి పైకి పైకి ఏదో బాయ్ చెప్పు. అది కావాలని అవుతున్నాడు, పరిగెట్టట్లా. ఇంకా నవ్వుతూ హ్యాపీగా పార్క్లో అయితే ఫోటోషూట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే మార్కెట్లోకి తీసుకొచ్చేసారు. సో మార్కెట్లో షూట్ చేపిద్దామని అక్కడ అంతా నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది. అంటే మనం ఇలా ఎప్పుడు చేయించుకోం కదా, ఓన్లీ మూవీస్లో షార్ట్ ఫిలిమ్స్లోనే చూస్తాము. సో ఇక్కడ ఇలా కొంచెం జనాల్లో మార్కెట్లో తీయించేసరికి ఫొటోస్ కొంచెం మంచిగా అనిపించింది. సో తీక్షణ అయితే కొంచెం సేపు ఫస్ట్ ఆ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ దగ్గర కూర్చోబెట్టారు, తర్వాత ఇంకా ఫ్రూట్స్ అమ్మేటట్టు ఫ్రూట్స్ దగ్గర కూర్చోబెట్టారు. అంటే మొత్తం ఎలా అంటే
క్యాండిడ్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అంటారు కదా, సో అలా అనమాట. అంటే కొంచెం మనం డైలీ లైఫ్లో ఎలాంటివి చేస్తాము, సో అలాంటి వాటిలాగా క్యూట్గా తీశారు, మంచిగా అనిపించింది. ఇలాంటివి చేసినప్పుడు నేను మూవీస్లో అయితే ఓకే వాళ్ళదంతా సెటప్ చేస్తారో అనుకున్నా, బట్ షార్ట్ ఫిలిమ్స్ ఎలా చేస్తారో అనిపించింది. సో వాళ్ళకి ఆ కొంచెం సేపటికి వాళ్ళకి ఎంతో కొంత పే చేస్తారనమాట. సో అలాగే మేము ఎక్కడెక్కడ తీపించామో వాళ్ళందరికీ కొంచెం కొంచెం పే చేసాము. అప్పుడు వాళ్ళు హ్యాపీ అవుతారు, మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా మంచిగా తీర్చుకున్నందుకు. లేకపోతే వాళ్ళకి ఏం పే చేయకపోతే వాళ్ళు కొంచెం సాడ్గా ఫీల్ అవుతారు. సో అలా అందరికీ కొంచెం కొంచెం పే చేసేసి మంచిగా అక్కడ మార్కెట్లో ఫోటోగ్రఫీ అదే వీడియోగ్రఫీ అంతా షూట్ చేశారు. సో ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంటికి వచ్చేసామన్నమాట. వీళ్ళకి బెస్ట్ ఏంటంటే ఇంటి పక్కనే వీళ్ళు మంచిగా ఇలా ఒక సెటప్ చేశారు. ఇంట్లోనే వాళ్ళు ఎలాంటి థీమ్ అయినా అట్లా ఒక 5 minutes లో సెట్ చేస్తారు. సో తీర్చుంటే అయితే ఇప్పుడు ఒక ట్రెడిషనల్ హోమ్ కుకింగ్ లాగా సెట్ చేస్తున్నారు. బట్ తీక్షణ ట్రెడిషనల్ అవుట్ఫిట్ లో లేడు, అంటే మేము అది ప్లాన్ చేసుకొని రాలేదు కదా. సో మీకు ఎలాంటి థీమ్స్ మీకు కావాలి అనుకుంటున్నారో అవి ముందే ప్లాన్ చేసుకోండి. సో ఈసారి మొత్తం అవుట్డోర్ కాబట్టి ఇంకా మాకు ప్లాన్స్ ఏం లేకుండే మేము కొన్ని అవుట్ఫిట్స్ తీసుకొని వెళ్ళి చేయించుకున్నాం, అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయినాయి. సో ఇప్పుడు ఒకవేళ ప్రీ బర్త్డే వీటికి అనుకోండి, మీరు ఎలాంటి థీమ్స్ లో తీర్చుకోవాలి అనుకుంటున్నారో దానికి మీరు అవుట్ఫిట్స్ అలాగా ప్లాన్ చేసుకోండి. వాళ్ళ దగ్గర కూడా కొన్ని అవుట్ఫిట్స్ ఉంటాయి, బట్ అన్ని వాళ్ళ దగ్గరవే కాకుండా మన కొంచెం మంచిగా అనిపిస్తాయి అన్నమాట. జనం ఎప్పుడో 3కి ఫోటోషూట్ స్టార్ట్ చేస్తే 9 అయింది ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యేసరికి. మన ప్యాకేజ్ ని బట్టి ఉంటుందన్నమాట. ఆ ప్యాకేజ్ లో మనకి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, అలాగే ఆల్బమ్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అలాగే డ్యూరేషన్స్ కూడా మీకు చెప్పడం మర్చిపోయి తీక్షణకి ఇలాగే క్యూట్ గా పాప గెటప్ కూడా వేశాను. ఇవి అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. బ్యాక్ టు ద పాయింట్. సో మనం తీసుకున్న ప్యాకేజ్ ని బట్టి ఉంటది. ఇప్పుడు మేము తీసుకున్నది వీడియోగ్రఫీ అండ్ ఫొటోస్, ఎడిటెడ్ పిక్చర్స్ వచ్చేసి 40. సో ఈ ప్యాకేజ్ మాకు 12,000 అయింది. యాక్చువల్ గా ఇంకా ఎక్కువ అవుతుంది, బట్ మేము ఎప్పటి నుంచో చేయించుకుంటున్నాం కాబట్టి మాకు కొంచెం తక్కువ తీసుకున్నారు. లేకపోతే ఇదే ప్యాకేజ్ మనకి అరౌండ్ 15,000 to 20,000 అవుతుంది. సో ఇంటికి వచ్చేసరికి 12 అయింది. ఇంకా ఫొటోస్, వీడియోస్ అవన్నీ చూసుకొని పెన్ డ్రైవ్ లో లోడ్ చేసుకొని వచ్చామన్నమాట. మేము వచ్చేసరికి 12 అయింది. అంత చలిలో కూడా ముగ్గురం కూర్చొని ఐస్ క్రీమ్ తింటున్నాం అనమాట. ఇక్కడ పక్కన కనిపిస్తుంది మా అన్నయ్య, కజిన్ బ్రదర్. సో ఇంకా ఈ ఫోటోషూట్ గురించి కానీ లేకపోతే ఇంకా దీనికి సంబంధించి ఏమైనా క్వైరీస్ ఉంటే నాకు అడగండి. సో ఫోటోషూట్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి థీమ్స్, ఎలాంటి బట్టలు అనేది ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్స్లో అడగండి. నేను సపరేట్గా ఒక డీటెయిల్డ్ వీడియో చేసి ఉంటే ఎంతో కొంత నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది అనిపించింది అనమాట. సో అది వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.